ఈ చాప్టర్లో మనం ఫ్లాష్ని యూజ్ చేసుకొని ఒక కంప్లీట్ వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి నావిగేషన్ సిస్టమ్ తోటి ప్లస్ దానికి తోడు యాక్షన్ స్క్రిప్ట్స్ని ఎలా ఇక్కడ అప్లై చేసి ఆ యొక్క వెబ్సైట్ని క్రియేట్ చేయాలి అనేది చూస్తాం. సో ఈ యొక్క కంప్లీట్ సైట్ క్రియేషన్లో మీకు ప్రీవియస్గా క్రియేట్ చేసిన మన ఆ యొక్క గేమ్స్ ఏవైతే అంటే ప్రీవియస్ చాప్టర్లో క్రియేట్ చేసిన ఆ ఫైల్స్ కూడా ఇక్కడ యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎనీవే మీరు ఆల్రెడీ ఉన్న ఒక ఫైల్ని చాప్టర్ 7లో ఉన్న ఛానల్ 4 ఇంటరాక్టివ్ అనేదాన్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండు సంథింగ్ ఇక్కడ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన టైమ్ లైన్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. అండ్ స్టార్ట్ పేజ్లో ఇది హిడెన్గా ఉంది. ఓకే, ఇవంతా కూడా ఉన్నాయి. ఈ లేయర్స్ ఆటోమేటిక్గా ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నావిగేషన్ సిస్టమ్ కోసం బటన్స్ క్రియేట్ చేయాలి. బటన్స్ క్రియేట్ చేయాలంటే బటన్స్ లేయర్ మీద మీరు క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రెక్టాంగిల్ టూల్ దగ్గర రెక్టాంగిల్ ప్రిమిటివ్ టూల్ అని ఉంది. సో దీన్ని తీసుకోండి, ఎందుకంటే కార్నర్స్ దీని ద్వారా అయితే చాలా క్లియర్గా అడ్జస్ట్మెంట్ చేయడం కుదురుతుంది. సో దీనికి స్ట్రోక్ కలరు గ్రే కలర్ ఇట్లా ఇచ్చేసేయండి. ఈ ప్రాపర్టీస్లో మీకు స్ట్రోక్ వచ్చేసి 2 అని తీసుకోండి. ఫిల్ కలర్ మీరు డార్క్ బ్లూ ఇవ్వండి. అండ్ స్కేల్ హింటింగ్ కూడా సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ వెళ్ళి నేను ఒక రెక్టాంగిల్ని ఇట్లా డ్రా చేస్తున్నాను. సో నార్మల్ సెలెక్షన్ టూల్ని తీసుకొని కార్నర్స్ ఇట్లా ఉండే విధంగా తీసుకొని ఇలా ప్లేస్ చేయండి. సో ఇప్పుడు మీరు ఈ యొక్క బటన్ని కన్వర్ట్ టు సింబల్ లాగా కన్వర్ట్ చేయాలి. ఏదో న్యూస్ బటన్ అని ఇస్తున్నాను దాని నేము. అయితే ఇక్కడ టైప్ మూవీ క్లిప్ కాకుండా బటన్ అని తీసుకోండి. రిజిస్ట్రేషన్ పాయింట్ ఇవన్నీ మామూలుగానే తీసుకుంటారు. ఓకే అని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఆ యొక్క ప్రాపర్టీస్ని గమనించినట్లయితే బటన్ ప్రాపర్టీస్ ఇక్కడ పొజిషను ఇవన్నీ వస్తున్నాయి. ఇట్లాంటి ప్రాపర్టీస్ అన్ని మూవీ క్లిప్లో అయితే 3D ప్రాపర్టీస్ వచ్చేటివి. ఆ 3D ప్రాపర్టీస్ ఇక్కడ ఉండవన్నమాట. బటన్కి సంబంధించిన ఈ యొక్క ఆప్షన్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. ఓకే, బటన్ మీరు డ్రా చేసిన తర్వాత దీన్ని ఫ్లాష్ ప్లేయర్లో చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడికి వెళ్ళినప్పుడు హ్యాండ్ సింబల్ వస్తుంది. అంటే ఆ బటన్ మీద క్లిక్ చేయొచ్చు మనం అని దానికి అర్థం అన్నమాట. బయట ఎక్కడ కూడా మీకు ఆ హ్యాండ్ సింబల్ రాదు. ఇక్కడికి వెళ్ళినప్పుడు క్లిక్ చేయగలం, అది బటన్ కాబట్టి అనేది మీకు తెలుస్తుంది.
ఓకే, క్లోజ్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ యొక్క బటన్ని మీరు డబుల్ క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించిన సపరేట్ టైమ్ లైన్ రావడం జరుగుతుంది. మరి ఈ టైమ్ లైన్లో మీరు గమనించవచ్చు, ఈ ఫ్రేమ్స్ డిఫరెంట్గా ఉంటాయండి. ఇప్పుడు అప్ అంటే బటన్ యొక్క నార్మల్ పొజిషన్ అన్నమాట. ఓవర్ అంటే మౌస్ ఆ యొక్క బటన్ మీదకి వెళ్ళినప్పుడు, అంటే దాంతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఎలా ఉండాలి అనేది ఓవర్ అన్నమాట. ఇక్కడ ఇంకా కీ ఫ్రేమ్ రాలేదు. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు F6 ప్రెస్ చేయండి. ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ అయింది. మరి ఇప్పుడు ఈ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చినప్పుడు, అంటే ఓవర్ అంటే మౌస్ దాని మీదకి వెళ్ళినప్పుడు ఏం కావాలి అనేది మీరు ఇక్కడ ఆ యొక్క బటన్ ప్రాపర్టీస్లో జస్ట్ నేను సింపుల్గా ఒక కలర్ చేంజ్ చేస్తున్నాను. అట్లనే డౌన్ అంటే ఆ యొక్క బటన్ని మీరు క్లిక్ చేసినప్పుడు, అంటే దాని మీద డౌన్ ప్రెస్ చేసినప్పుడు ఏం రావాలి అనేది మళ్ళీ F6 ప్రెస్ చేసి ఇక్కడ ఇంకొక కీ ఫ్రేమ్ని క్రియేట్ చేశాను. మరి ఈ యొక్క బటన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇంకా లైట్ కలర్ ఇవ్వండి. అంటే మీకు చేంజెస్, మీరు ఏ యాక్షన్ చేస్తున్నారు అక్కడ అనేది తెలిసేదానికి అనమాట. సో ఇప్పుడు మీరు ప్లే చేసి చూడండి. ఇది మామూలుగా అప్ అనేది నార్మల్గా ఉంది, డార్క్ కలర్లో ఉంది. ఓవర్ అక్కడికి వెళ్ళినప్పుడు అది ఓవర్ అనే యాక్షన్ రైజ్ అయింది. అండ్ డౌన్ క్లిక్ చేసినప్పుడు ఈ యొక్క కలర్ చేంజ్ కావడం జరిగింది. 3 యాక్షన్లు అనమాట. నార్మల్, అక్కడికి వెళ్ళినప్పుడు, క్లిక్ చేసినప్పుడు. ఇట్లా ఆ యొక్క బటన్ స్టేట్స్ని మీరు ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఏ స్టేట్లో ఏమి కావాలి అనేది కోడ్ కూడా మీరు ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. యాక్షన్ స్క్రిప్ట్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత హిట్ అనే ఇంకొక ఫ్రేమ్ ఉంది. ఈ హిట్ అనే ఫ్రేము ఎక్కడ మీరు హిట్ చేయాలి, ఎక్కడ క్లిక్ చేయాలి, హిట్టబుల్ ఏరియా ఏంటి అనేది చెప్తుంది. ఇది నార్మల్గా ఉంటే ఈ యొక్క షేప్, అంటే బటన్ ఎంతవరకు ఈ షేప్ ఉందో ఆ ఏరియా మొత్తం మీరు క్లిక్ చేయొచ్చు అని అర్థం అనమాట. అలా కాకుండా కొంత ఏరియా చేయాలి అనుకుంటే అది మీరు హిట్టబుల్ ఏరియా మీరు సెట్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చాను, ఇక్కడ F6 ప్రెస్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క షేపు చిన్నది చేద్దాం. సారీ, Ctrl Z. ఇక్కడికి వచ్చి F6 ప్రెస్ చేసిన తర్వాత దీన్ని ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ ద్వారా ఇట్లా చిన్నది చేద్దాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ కంట్రోల్లోకి వెళ్ళి టెస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఈ ఏరియా హ్యాండ్ సింబల్ రాలేదు. మరి ఇక్కడికి వెళ్ళినప్పుడు హ్యాండ్ సింబల్ వస్తుంది. అంటే హిట్టబుల్ ఏరియా కొంత ఏరియానే మనం సెలెక్ట్ చేసాం. అట్లా కాకుండా అవుట్ ఆఫ్ బటన్ కూడా మీరు హిట్టబుల్ ఏరియా చేసుకోవాలనుకుంటే చేయొచ్చు. కాబట్టి ఇది మీకు అవసరం లేదు, జనరల్గా యూజ్ చేయరు. సో దీన్ని డిలీట్ చేసేయండి. మరి ఇక్కడ బ్లాంక్గా ఉంటే మీకు ఇంకొకటి వస్తుంది. బ్లాంక్ కీ ఫ్రేమ్ ఉంది కాబట్టి ఏ ఏరియాలోనూ మీరు క్లిక్ చేయలేరు. కాబట్టి టోటల్గా ఈ యొక్క కీ ఫ్రేమ్, బ్లాంక్ కీ ఫ్రేమ్ని క్లియర్ చేసేయండి. రైట్ క్లిక్ చేసాం,
లేదంటే టైమ్ లైన్ క్లియర్ ఫ్రేమ్స్ నో. కంట్రోల్ జెడ్ ఇవ్వండి. ఇక్కడ కీ ఫ్రేమ్ను మాత్రమే రిమూవ్ చేయాలి. సో రిమూవ్ ఓకే, రిమూవ్ చేస్తాను. రైట్ క్లిక్ చేసి రిమూవ్ చేస్తాను. ఇప్పుడు వెళ్ళి చూడండి, ఎక్కడైనా సరే మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క బటన్ కంట్రోలింగ్ అనేది మీరు చేయొచ్చు.